సో ఇవాళ నేను రోబ్లాక్స్ ఆడుతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ పీపుల్ యూ మే నో అని ఉంది. ఇందులో మా ఫ్రెండ్ ఉందో లేదో చూద్దాం. ఓకేనా? లేదండి మా ఫ్రెండ్. సరే ఇక్కడ ఫ్రోజన్ 2 అని ఉంది కదా, ఇది ఆడదాము. మీరు ఎవరైనా ఫ్రోజన్ 2 మూవీ చూసారా? చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందామండి. ఈ డ్రెస్ అది బాగున్నట్టుంది. ఇది ఇది బాగాలేదు. ఇది వద్దండి మనకి. నాకు ఎందుకో ఇది బాగుంది అనిపిస్తుంది. మనం ఫ్రోజన్ 2 ఆడుతున్నాం కాబట్టి ఫ్రోజన్ 2 అవుట్ఫిట్ వేసుకుందాం. సో ఫ్రోజన్ 2లో ఎల్సా ఇది వేసుకుంది. ఇదైతే. సో ఇక్కడ ఆనా ఉన్నాయి. ఆనా ఫ్రోజన్ ఇది చాలా బాగుంటుంది. ఫ్రోజన్ 2లో యానిమల్ ఇది. ఎల్సా పెట్టి చాలా బాగుంటుంది. సరే, సో ఇక్కడ సో ఇది ఫ్రోజన్ 1లో ఎండింగ్కి ఆన గట్టికపోయింది. ఫ్రోజన్ 2లో ఆన ఇది వేసుకుంది. క్రిస్టాఫ్ ఉన్నాడా? ఇది క్రిస్టాఫ్, ఆన బాయ్ ఫ్రెండ్. ఇది ఇదునా క్వీన్. ఇది ఆగ్నార్ కింగ్. సో ఎల్సా నెక్స్ట్ క్వీన్ అయింది. తర్వాత ఆన ప్రిన్సెస్. సో మనము క్వీన్ డ్రెస్ వేసుకుందాం. ఓకే, బయటికి వెళ్దాం. ఈ ఫెదర్స్ చాలా బాగున్నాయి. ఎల్సా వేసుకోలేదు కానీ నాకు నచ్చిందని వేసుకుంటున్నాను. ఇది ఎల్సా ప్యాలెస్. ఎల్సా ఐస్తో కట్టింది. ఇదంతా ఐస్. సో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు వేసుకుందాము డ్రెస్. సో ఎల్సా ప్యాలెస్లో ఉన్నప్పుడు ఇది వేసుకుంది. సో ఇది వేసుకుని ఆన చిన్నగా ఉన్నప్పుడు ఇది వేసుకుంది. ఈ ఆమె చూసారు, ఇట్లా వేసుకుంది. అండ్ సేమ్ ఎల్సా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ వన్ వేసుకుంది. ఇక్కడ ఫేసెస్ చాలా బాగున్నాయి. ఇది రెడ్ ఇది పెట్టుకుంటాను. ఇదేంటో ఇక్కడ చదువుతాము. డొనేషన్స్ హెల్ప్ టు ఇంప్రూవ్ దిస్ గేమ్. నాకు డబ్బులు లేవు, నేను చేయాలి. సో కిందకి చూడండి, బాగున్నాయి. ఫస్ట్ చూసిన తర్వాత సో ఎవరైనా ఎనిమీస్ ఎల్సా ప్యాలెస్కి రాకుండా ఏది కట్టింది స్టోన్ అని ఎవరైనా వస్తుంది అనుకో, చంపేస్తుంది ఇది. సో ఫస్ట్ ఎల్సా ప్యాలెస్ చూసేద్దాం. నేను ఇందులో ఫ్రోజన్ వల్ల జరిగిన స్టోరీ కూడా చెప్తా. ఓకే, సో ఫస్ట్ స్టోరీ చెప్తాను. సో ఆ ఎల్సా చిన్నగా ఉన్నప్పుడు ఐస్ పవర్స్ ఉండే తనకి. కానీ ఒకరోజు ఆ ఐస్ పవర్స్ వల్ల తన సిస్టర్ ఆనాకి డెత్ఫుల్ థింగ్ జరిగిపోయింది. ఆల్మోస్ట్ డెత్కి వెళ్ళి వచ్చింది. కాబట్టి
చిన్నగా ఉన్నప్పుడే లాక్ చేసుకుంది ఒక రూమ్లో. అస్సలు 10 ఏళ్ళ వరకు 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళ వరకు రాలేదు. సో పెద్దగా అయిన తర్వాత ఐస్ పవర్స్ ఆనకు తెలిసిపోయిన వల్ల ఉరుక్కుంటూ వచ్చేసి ప్యాలెస్ కట్టింది. సో ఆన ఈ ప్యాలెస్ కట్టిందని తెలిసి వచ్చింది. వచ్చి ఇలా పైకి వెళ్ళింది. ఇందులో ఓలాఫ్ లేదండి. ఓలాఫ్ ఎవరు అని అనుకుంటున్నారు? ఒక చిన్న స్నో మ్యాన్, మాట్లాడగలుగుతాను మంచిగా, కానీ తినలేదు. సో డెఫినెట్గా అయినా చెప్పే కదా, 10 నిమిషాల ముందు ఎల్సా ఇంకా ఆనా ఓలాఫ్ని కట్టారు స్నో మ్యాన్. సో ఆనా అండ్ ఓలాఫ్ అక్కడ ఉండే, ఇగో ఇక్కడ ఉండే ఎల్సాతో మాట్లాడుతున్నారు. ఎల్సా నీకు ఎన్నేంకి రామంటే నేను రాను, మళ్ళీ నీకు జరుగుతుంది అని చెప్పి ఊరుకుంటే లేదు. సో మనం ఇప్పుడు వెళ్దాం అక్కడికి. సో ఇది ఇక్కడికి వెళ్దాం, ఎందుకంటే ఎల్సా నాన్న మూవీలో ఇట్టే వెళ్ళారు కాబట్టి. ఈ రూమ్లోనే ఎల్సా తన చెల్ల ఆనాకి తన ఐస్ పవర్స్తో తన గుండెని గడ్డగడ్డ కట్టించేసింది. సో కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ మంచిగా అంతే, ఇంకా ప్యాలెస్ చూసేదేం లేదు. సో మనం వెళ్ళిపోదాం. మీరు చూడండి, బాగుంది కదా. సరే పదండి వెళ్దాం. కింద చూడడానికి చాలా బాగుంది అనుకుంటే కిందకి వెళ్దామండి. సో కింద ఏముందో చూసేద్దాము. చార్జ్ చేయాలంటే చూద్దాము. అమ్మ వద్దు, దొరుకుదాము. చూసాను కదా. సో అన్నకి ఆ రోజు బాగా చల్లగా చూడండి, ఇక్కడ చల్లగా ఇప్పుడు నేను నీళ్ళని చూపించాను, బ్లూ వాటర్, ఐస్ వాటర్ ఇందులో పడి చల్లగా అయిపోయింది. సో ఇక్కడకి వచ్చింది. ఇక్కడే ఆనా అండ్ క్రిస్టఫ్ కలుసుకున్నారు. ఇదే స్పెన్ ఉన్నాడు కదా, క్రిస్టఫ్ బెస్ట్ ఫ్రెండ్ స్పెన్. వెళ్ళి చూసేద్దాం ఇంకేమున్నాయో. మీరు ఏదో బాగున్నట్టు చూద్దాం. ఈ నాక్. సో ఎల్సా డార్క్ సీలో నాక్ని కలిసింది ఫ్రోజన్ 2లో. సో నాక్ సాయంతో తను ఆటో హాల్కి వెళ్ళింది. మీకు కన్ఫ్యూజ్ అయిందనుకో, ఫ్రోజన్ 2 మూవీ చూసేయండి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది. సో ఇదేదో నాకు అర్థం కావట్లే. వెళ్దాం. ఇదే అండి ఆటో హాల్. అయ్యో, మేబీ మనం నడుద్దాం. అయ్యో పాపం, అసలు ఎల్సా ఎట్లా దాటింది. పచ్చ ఊరికే ఓడిపోతుంది. ఎల్సా ఎట్లా వెళ్ళిందిరా బాబు. సో ఇవి ఉన్నాయి కదా, ఎల్సా ఇవే క్రియేట్ చేసింది, తనే క్రియేట్ చేసింది ఇవి. వెళ్ళడానికి
మీ అమ్మ ఎల్సా ఎట్లా వెళ్ళింది? ఇవి చూపించలేదు ఫ్రోజన్ 2లో. వదిలేద్దాం, ఫస్ట్ మనం వెళ్దాం, అవి కదా మనకి ఇంపార్టెంట్. ఇక్కడే అండి ఎల్సా తన పాస్ట్ అంతా చూసింది. ఎల్సా 5th స్పిరిట్, 5వ శక్తి. ఇంకా మనం చూసేదేం లేదండి, వెళ్దాం. నాలుగు శక్తులు. ద ఎన్చాంటెడ్ ఫారెస్ట్. భూమి, అగ్ని, గాలి, నీళ్ళు. ఇక్కడే అండి అన్న ఎల్సా ఉండే కింగ్డమ్. ఈ కేక్ చూసారా? ఆన బర్త్డే అప్పుడు కేక్ చేశారు. వావ్, చాలా బాగుంది. ఈ డిజైన్ చూడండి, చాలా బాగుంది కదా, వాటర్తో చేసింది ఎల్సా. లోపలికి వెళ్దాం. వావ్, చాలా బాగుంది. సో ఇది ఇదునా యాగ్నార్ ఆనా ఎల్సా చిన్నగా ఉన్నప్పుడు. ఇక ఓలాఫ్ అని చెప్ప కదా, ఇదే అండి స్నోమ్యాన్. సో క్రిస్టఫ్ చూసారా, ఆయన హస్బెండ్. ఎల్సా కవర్ లేరు. సో ఇది స్వెన్. ఇంకా అంతే, చూద్దాం. వావ్, ఇగోండి ఇది ఆనా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ ఫోటో అండి. ఇలా చూసేదండి కదండి. సో ఈ రూమ్ ఏంది? ఇదా ఆనాస్ రూమ్. ఆన ఇక్కడే ఉండే చిన్నగా ఉన్నప్పుడు. ఈ రూమ్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఇదేందో చూద్దాం. ఇది ఎవరి రూమ్ నాకు తెలియదు. సో బయటకు వెళ్తాను. ఇవేంది చూద్దాం. ఇది హాల్ అండి. ఇది ఐస్ కత్తి. ఇదేమో ఆరెండల్ సోల్జర్స్ ఉండేది. ఇది ఎల్సా పవర్స్. సరే, ఇంకా ఇక్కడ
సరే అంటే కదా వెళ్దాం. అంతే. ఇదేంటి చూద్దాం. ఇక్కడే ఎల్సాని ఉంచుకొని క్వీన్ థ్రోన్ తీసుకుంది. ఎవరో సంతోషించిన కుద్దలండి. సో అంతా చూసేద్దాం. ఇక్కడ చూడడానికి ఏం లేవు ఇంకా. ఇక్కడ ఉన్నాయో ఇక్కడ లేవు. పదాలు చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. పోతూ 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 ఉంటాము. ఇదేంది? సో ఇవి ట్రోల్స్ అండి. ఇక్కడ రాళ్ళు రాళ్ళు కదురుతూ ఉంటాయి కానీ ఇప్పుడు కదరట్లేదు. సరే ఇది గ్రాండ్ పాపి ఓల్డెస్ట్ రాక్. చెప్పదండి వెళ్ళిపోతాం. ఇంకా చూద్దాం ఏమున్నాయో. ఆల్రెడీ చూసేసాను కదా. సో ఇలా వెళ్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? వెళ్తూనే ఉంటాం ఏమన్నా కనిపించే వరకు. సో ఇది ఎల్సాస్ క్యాసిల్ పైన ఒకటే ఉంది కదండి. కిందకి చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ అంతా స్నో ఉంది కానీ అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది మనకి. అక్కడికి వెళ్దాం. సో ఇక్కడికి వెళ్తూనే చూస్తూ ఉందాం ఏమేమి కనిపిస్తాయో. ఇంకా ఇక్కడ చూడడానికి ఏమీ లేవా? ఇంకేమీ లేవు చూడడానికి ఇక్కడ. పదండి వెళ్దాం పైకి. మనం తప్పిపోయామా ఇక్కడ? never get lost. మనం వెళ్తూ ఉంటాం. చూద్దాం. నమ్మకం చూద్దాం. వచ్చేసాం. అంటే
That's it with our today's channel.